నమస్తే వీతిని స్వాతంత్ర లక్ష్యం సమాజేతం చూస్తూనే ఉన్నాం. ఇంకా 8 నెలలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు సమీపిస్తున్న సందర్భంలో ఒక సైడ్ ఈడీ కేసులు, ఒక సైడ్ మరి లిక్కర్ కేసులు కూడా జరుగుతూనే ఉన్నాయి. అలాగే చూస్తే ఏ పార్టీ అధ్యక్షులు ఆ పార్టీ వాళ్ళ పాదయాత్రలు చేస్తున్నారు. బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. అలాగే చూస్తే నియోజకవర్గం వారిలో కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాదయాత్ర చేస్తున్నారు. అలాగే మరి జనవరి 26 నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మరి పాదయాత్ర చేసిన సందర్భంలో మరి ఈరోజు పెద్దాంబరపేట మున్సిపాలిటీకి వస్తున్న సందర్భంలో పెద్దాంబరపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారు, అలాగే చూస్తే పండుగల జయశ్రీ రాజు గారు, అలాగే చూసినట్టయితే గ్యారాల సిన్ను గౌడ్ గారు, అలాగే చూసినట్టయితే మరి రమేష్ బాబు గారు, అలాగే చూసినట్టయితే రాజు గారు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం మరి ఇక్కడ జెండాలు కట్టిస్తూ మల్రెడ్డి రంగారెడ్డి పాదయాత్ర రాక కోసం ఎదురుస్తున్న సందర్భంలో మరి వారి నాయకుడు ఈరోజు ఏం చెప్పే అవకాశం ఉంది. గత 2-3 టర్ములు కూడా గెలుస్తున్న సందర్భంలో శృతిలో మరి తప్పిపోతున్న విధానం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈసారి వాళ్ళ యొక్క ప్రకటబంది ప్రాణాలు ఎల్లికి ఉందో వారి మఠం తెలుసుకుందాం. జయపాల్ రెడ్డి గారు, మనం చూస్తూనే ఉన్నాం 3 టర్ములు కూడా. ఒకసారి కొబ్బరికాయ వచ్చింది మీ నాయకునికి, ఈసారి ఏనుగు వచ్చింది, ఒకసారి మొత్తం మీద గెలుస్తాడన్న సందర్భంలో కూడా లాస్ట్ చివరి మూమెంట్లో ఏదో రకంగా మరి వెనకంజలో ఉంటున్నారు. ఈసారి పకడ్బందీగానే మరి పాదయాత్ర ద్వారా ప్రజలకు చెప్పే అవకాశం ఉందా? తప్పకుండా ఈసారి ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ మల్రెడ్డి రంగారెడ్డి గారి గెలుపు తప్పకుండా విజయం ఈసారి వరిస్తుంది మమ్మల్ని. మన ఏఐసిసి అధ్యక్షులు ఆదేశానుసారం మన పిసిసి అధ్యక్షులు మన 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 రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగారెడ్డి గారు గత జనవరి 26వ తారీఖు నుండి పాదయాత్ర ప్రారంభించి ఈరోజు మా పెద్దాంబర్పేట మున్సిపాలిటీకి రాబోతున్నారు. మేము ఇక్కడ ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లన్నీ చేయడానికి ఇక్కడ అందరం సమావేశం కావడం జరిగింది. చెప్పండి. మొత్తం మీద చూస్తే పాదయాత్ర స్టార్ట్ చేశారు 26 తారీఖు రోజు కూడా. ఏం చెప్తున్నారు సార్ ప్రజలకి? ఏ నిదానం ఉంటుంది ఆ పక్క మరి ప్రగతి నివేదన సభ అని మీ ఎమ్మెల్యే వారి యొక్క వారసుడు కూడా పాదయాత్ర చేస్తారు, ఏమనుకోవాలి? అసలు ప్రగతి నివేదన యాత్ర అనే దానికి అర్థమే లేదండి. ఎందుకంటే మేము ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నాం. మేము ప్రభుత్వం చేసేటువంటి తప్పులు కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కానీ నెరవేర్చట్లేదు. కాబట్టి మేము ప్రజలకు తీసుకుపోవడము, వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఏం చేయాలనేది, వాళ్ళకి ఇచ్చేటువంటి వాగ్దానాలు కానీ వాళ్ళ ఉన్న సమస్యలను తీర్చడానికి మేము పాదయాత్ర చేస్తున్నాం. వాళ్ళు నివేదన యాత్ర చేయడం దానికి అర్థం ఏముందండి? వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళే చేయవచ్చు కదా. ఇంకా వాళ్ళు నివేదన యాత్ర చేయవలసిన అవసరం ఏముంది చెప్పండి. రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర నిన్న ప్లేన్ కూడా జరిగింది. మరి ఛత్తీస్గఢ్లో చూసుకున్నట్టయితే, అలాగే చూసినట్టయితే అత్యాధి జోడో యాత్ర చేస్తున్నారు, మీరు యాత్ర చేస్తున్నారు. సో ప్రజల స్పందన ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ మంచి స్పందన ఉందండి. మా రేవంత్ రెడ్డి గారు ఆశయాజ్ జోడో యాత్ర చేస్తూ ఉంటే రాష్ట్రంలో అతను ప్రారంభించిన రోజు నుండి వేలాది లక్షలాది మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ కానీ జనాలు కానీ వాళ్ళ సమస్యలు చెప్పడానికి మాకు ఈ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదు. మాకు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఏవి నెరవేర్చట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, దళితులకు 3 ఎకరాల భూములు అన్నారు, ఉద్యోగాలు అన్నారు, నీళ్లు నియామకాలు అన్నారు, నిధులు అన్నారు, ఏది కూడా చేయట్లేదు. కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితేనే మాకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఏదో మేము ఆశించడం కానీ ఆశ నెరవేరటం లేదు. మాకు అనుకున్న కోరికలు నెరవేరట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన మేము పని చేస్తామని చెప్పి జనాలు తండోపతండాలుగా మా రాహుల్ గాంధీ గారి జోడో యాత్రలో కానీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆశయ జోడో యాత్రలో కానీ జనాలు విపరీతంగా కార్యకర్తలు కానీ జనాలు కానీ పాల్గొనడం జరుగుతుంది. ఏం చెప్తున్నారు ప్రజలు? మరి మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు? ఏ ఒక్క నినాదం పైన ముందుకెళ్తున్నారు? మా దగ్గరకు వచ్చినటువంటి జనాలు వాళ్ళకున్న సమస్యలు, రైతుల సమస్యలు, కుల వృత్తుల సమస్యలు, వాళ్ళకి ఏదైతే దళితులు మా బడుగు బలైన వర్గాల వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆశించిన స్థాయిగా తెలంగాణ వచ్చినాక మేము ఏదైతే కలలు కన్నామో ఆ కలలు నెరవేరటం లేదు. మేము నష్టపోతూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి మాకు లాభం జరుగుతుంది అనుకుంటే వీళ్ళ కుటుంబ పాలనతో నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు ఈసారి మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము. తర్వాత మీరు వచ్చినాక మా ఉన్న సమస్యలు తీర్చండి అని ఆ సమస్యలను మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం, మా నాయకుల దృష్టికి తీసుకురావడం, వీళ్ళన్నీ కూడా గమనించి తప్పకుండా మీ యొక్క సమస్యలు నెరవేరుస్తాము. తర్వాత కూడా మేము వచ్చినాక ఏం చేయాలి, నిరుద్యోగ సమస్య ఏ విధంగా తీర్చాలి, రైతుల
రైతు సమస్యలు ఏ విధంగా తీర్చాలా, కుల వృత్తుల వారి సమస్యలు ఏ విధంగా తీర్చాలా అనేది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మా వాళ్ళు వాళ్ళకు సమాధానం చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా చేస్తారని ఆశిస్తున్నాం. సో ఎన్ని వందల మంది వచ్చే అవకాశం ఉంది మున్సిపాలిటీ పరిధిలో? ఇవాళ దాదాపుగా తప్పకుండా నాకు తెలిసి ఒక 2000 మంది వస్తారని మేము ఊహిస్తున్నాము. ఇక్కడ ఓన్లీ ఒకటే విలేజ్ వరకు పెట్టినాం. ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీ ఉన్న ఒక పెద్దంబర్పేట గ్రామానికి సంబంధించిన వార్డ్స్ వరకే ఇక్కడ ఈ పాదయాత్ర పెట్టడం జరిగింది ఈరోజు. సో టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, రాష్ట్రం వదిలిపెట్టి దేశం మొత్తం డెవలప్ చేస్తూ అంటుండు. ఇప్పటి వరకు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, నదులను అంటే నీటి వసతులు కనీసం కూడా పట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని కేసీఆర్ చెప్తుండు. ధనిక ముక్క అని కూడా అంటుండు. మరి మీ నియోజకవర్గం నిజంగా ధనిక ముక్క అయిందా? లేదండి, మా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఏర్పాటయ్యి ఇప్పుడు దాదాపుగా మాకు 15 సంవత్సరాలు కాబోస్తుంది. గత 2004లో మా మల్లె రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2004-2009 వరకు, అంతకుముందు కూడా ఒక దఫా చేయడం జరిగింది. అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మా అభివృద్ధి అయ్యింది మా కాన్స్టిట్యున్సీలో. ఇబ్రాహీంపట్నం వచ్చినాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోలేదు మేము. వాస్తవంగా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మా కాన్స్టిట్యున్సీ ఇప్పటి వరకు రాలేదు. గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు తప్ప ఇప్పటిదాకా ఎలాంటి ఇండ్లు కూడా మా పేద ప్రజలకు ఇవ్వలేదు. రెండోది, అప్పుడు ఇందిరమ్మ స్కీమ్ ద్వారా ఒక కొత్త జీవో తీసుకొచ్చి ప్రతి గ్రామానికి 10 ఎకరాల చొప్పున ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ 15 సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వం వచ్చినా ఒక ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు వీళ్ళు అప్పుడు వచ్చిన కృష్ణా వాటర్ నీళ్ళే కానీ ఇప్పటి వరకు వేరే కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఇచ్చింది కూడా ఏం లేదు. మాకు దాదాపు పెద్దంబర్పేట మున్సిపాలిటీ అవి కూడా 10 సంవత్సరాలు కాబోస్తుంది. ఇప్పటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఒక ఇంటి పట్టా ఇవ్వలేదు. ఒక మా కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఒక పెద్ద హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ కూడా రాలేదు. ఒక పోలీస్ స్టేషన్ కూడా కొత్తది ఏర్పాటు కాలేదు మా దగ్గర. నీకు ఇక్కడ వస్తే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒకటి ప్రభుత్వం సంబంధించిన ఒక జూనియర్ కాలేజ్ కానీ, ఒక డిగ్రీ కాలేజ్ కానీ ఏది కూడా మేము నోచుకోలేదు ఇప్పటిదాకా కూడా. మాకు ఇక్కడ ఈ మలక్పేట్ నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా 82లో మా దగ్గర మంత్రి, 82 కంటే ముందు మా దగ్గర ప్రభాకర్ రెడ్డి అనేటైనా మాకు 82 కంటే ముందు మంత్రి మా దగ్గర, మా కాన్స్టిట్యున్సీకి. ఇప్పటి వరకు మంత్రి కూడా లేడు మా ఏరియాకు. మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అధికార పార్టీ అని చెప్పి డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మా ఎమ్మెల్యే గారు టీడీపీకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిండు. అయినా కూడా అధికార పార్టీలకు పోయినా కూడా అభివృద్ధి శూన్యమే. ఇక్కడ మాకు అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఏది జరగట్లేదు. ఊర్లు కూడా ఒక కొత్త స్కూల్ బిల్డింగ్లు కట్టింది లేదు, కొత్త అంగన్వాడీ బిల్డింగ్లు కట్టింది లేదు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చింది లేదు. వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించి ఒక పెద్ద ఇండస్ట్రియల్ తీసుకొచ్చినాం మనం, మా నియోజకవర్గానికి ఒక 1000 మందికి ఉపాధి కల్పించినాం అనేటువంటి ఇది కూడా లేదు. కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కానీ మనకు అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పటి సంది కూడా మా దగ్గర ఉన్నటువంటి దళితులకు, అర్జన గిరిజన దళితులు, బీద వెనుకబడిన కుల బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఆ రోజు భూములు ఇచ్చారు. ప్రభుత్వ భూములు, మిగులు భూములు ఇచ్చి వాళ్ళ బావులు తోడించి, బోర్లు వేయించి వాళ్ళకి వ్యవసాయానికి అవసరమైనటువంటి డెవలప్మెంట్ ఖర్చులు కూడా ఇచ్చి ఆ రోజు భూములు ఇస్తే, ఇప్పుడు ఆ భూములు లాక్కొని ప్రభుత్వమే బిజినెస్ చేయడం జరుగుతుంది. ఇచ్చిన ప్రభుత్వ భూములను లాక్కొని వాళ్ళకు 300 గజాలు ఇస్తాం, 500 గజాలు ఇస్తాం అని చెప్పి ఒక బేరం ఆడి వాళ్ళు తీసుకొని బిజినెస్ చేస్తున్నటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిందండి, ఇవాళ ఒక్కొక్కరికి ఒక ఎకరం అమ్ముకుంటే 10 కోట్ల రూపాయలు వచ్చేటువంటి ప్రాపర్టీ తీసుకొని వాళ్ళకు 500 గజాలు 300 గజాలు ఇస్తున్నామని చెప్పి తీసుకోవడం. ఈ విధంగా తీసుకుంటా పోతే రేపటి నాడు మన ప్రభుత్వానికి అవసరమైతే కొన్ని, ఇప్పుడు మా పెద్దంబర్పేట ఉంది ఎగ్జాంపుల్, ఇక్కడ మున్సిపల్ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా స్థలం లేనటువంటి సందర్భం. మరి ప్రభుత్వ భూములన్నీ లాక్కొని దందాలు చేసి నువ్వు ప్లాట్లు చేసి అమ్ముకుంటే రేపు ప్రజా అవసరాలకు అవసరం ఒక హాస్పిటల్ కట్టాలి, ఒక పోలీస్ స్టేషన్ కట్టాలా, ఒక జూనియర్ కాలేజ్ కట్టాలా, ఇంకొకటి ఏదో ఒక ఇండస్ట్రియల్ ఒక నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఒక పెద్ద ప్రాజెక్టు రావాలి మన దగ్గరికి. అంటే అప్పుడు భూములు ఎక్కడికి వెళ్ళి వస్తాయి. కాబట్టి ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాలు వెత్తి చూపించడానికే మా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసిండు. రాహుల్ గాంధీ గారి అడుగు జాడలను నడుచుకుంటూ ఆయనైతే విధంగా చేసిండో మా దగ్గర మల్లె రంగారెడ్డి గారు కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినండి మా ప్రాంతాన్ని. ఆ రోజుల్నే స్కూల్ బిల్డింగ్స్ అయినాయి, ఆ రోజే ఇందిరమ్మ పట్టాలు ఇచ్చినాం, ఆ రోజే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. అయితే ఎంతోమందికి ఉపాధి కల్పించేటువంటి స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఆ రోజే మా దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, ఆ రోజే మా దగ్గర జూనియర్ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది. అన్ని ఊళ్ళలో హై స్కూల్ వరకు పాఠశాలలు అభివృద్ధి చేసుకోవడం, బిల్డింగ్లు నిర్మాణం చేసుకోవడం, కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడం, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టుకోవడం,
ఇవన్నీ కూడా ఆ రోజే ఉపాధి హామీ పథకం మా దగ్గర అమలు అయ్యేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఇప్పుడు ఉపాధి లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏదో ఎన్నికలు రాగానే డబ్బులు పెట్టాలా, గెలవాలనే ధోరణితోనే ఉన్నారు కాబట్టి అటువంటి ప్రయోగం వాళ్ళది ఏం చెల్లదు. ఈసారి ఖచ్చితంగా జనాల్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలా, మా మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కావాలని జనాలు కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క కోరిక మేరకు ఆశిస్తూ మేము కూడా మా వంతు వాళ్ళకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మరి అంబర్పేట మున్సిపాలిటీ కౌన్సిలర్ అయినటువంటి పండుగల జయశ్రీ రాజు గారు ప్రస్తుతం పడుతున్నారు. లక్షల కోట్లు తెస్తున్నాము, మున్సిపాలిటీలకు డెవలప్మెంట్ చేస్తున్నాము. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మాట్లాడేటటువంటి అర్హత లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి యాత్ర మోకాళ్ళ మీద నడిచినా కూడా ప్రజలు వాళ్ళు నమ్మరంటారుగా. ఇప్పుడు మున్సిపల్కి వచ్చేసరికి లక్షల కోట్ల ఫండ్ తెస్తా అంటున్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు టెండర్లు వేసుకొని కాంట్రాక్ట్ చేసిన పనులకు చెక్కులు పాస్ అయితే లేవు, కాంట్రాక్టర్లు ముందరకు వస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా రోడ్లు కానీ డెవలప్మెంట్స్ కానీ బోర్లు కానీ ఏదంటే అది ఉండేది. ఇప్పుడు ఈ ఒక రోడ్డు చేసిన దానికే బిల్స్ వస్తలేవు సరిగా. ఏడేంచెలు వస్తున్నాయండి లక్షల కోట్లు? ఎక్కడికేంచి వస్తున్నాయి? ఏడ తెస్తారు? ఒక డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. జనాలకు ఏం చేయలేకపోతున్నాం మేము. ఒక లైట్స్ లేవు, ఒక స్ట్రీట్ లైట్స్ లేవు, ఐమాక్స్ లైట్స్ లేవు. ఐమాక్స్ లైట్లు పోయి ఒక నెల 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని చేస్తాను కూడా ముందుకు వస్తలేరు. అంటే కాంట్రాక్ట్స్కి డబ్బులు పోతలేవు. వాళ్ళు తెచ్చిన ఉన్న డబ్బులన్నీ అక్కడనే డ్రా చేసుకొని ఈ రైతు బంధు అని దళిత బంధు అని కొంతమందికి పంపించి ఈడ మున్సిపల్లో ఫండ్ లేకుండా చేస్తున్నారు. అది ప్రభుత్వం చేసే పని. సో రోడ్లు మంచిగా వేసిన తెలంగాణ వచ్చినంత బంగారు తెలంగాణ, పింఛన్లు ఇస్తున్నాము, కరెంటు బాగానే ఇస్తున్నాము, 24 అవర్స్ ఇచ్చినటువంటి ఘనత మాది. నేనే మీరు ఉన్నప్పుడు ఏం చేశారని కేటీఆర్ కూడా సభలో మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీని. దాన్ని ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు, పింఛన్స్ ఇస్తున్నాను. ఆ పింఛన్స్ ఇచ్చేటి ఎవరు డబ్బులు? ఎక్కడికించి వస్తున్నాయి డబ్బులు? ఇక్కడ మా మున్సిపల్ డబ్బులు తీసుకుపోయి ఆ పింఛన్స్ ఇస్తున్నాడు. ఇందాక నేను చెప్పినాము కదా, వచ్చిన డబ్బులు అన్నీ మేము జమ చేస్తే ట్యాక్సీలు కట్టి మా రిజిస్ట్రేషన్ ఫీజులు మిగతా అన్నీ తీసుకొచ్చి మేము జమ చేసుకుంటే మున్సిపల్లో తీసుకెళ్ళి అకౌంట్లకించి డ్రా చేసుకొని మున్సిపల్కించి డ్రా చేసుకొని పింఛన్లు ఇస్తున్నారు. అవి మా సొమ్మే కదా, మా సొమ్ము మాకే ఇస్తారు కదా. వాళ్ళు చేసింది ఏముంది ఇంకా డెవలప్మెంట్? మున్సిపాలిటీ పైన మరి మీ నాయకుడు మాట్లాడే అవకాశం ఉందా ఈరోజు? మరి మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా సభ సక్సెస్ అవుతుంది. ఒక 2000 మందితోటి ఖాళీ పెద్దంబర్పేట విలేజ్లో ఈ ప్రోగ్రాం జోడో యాత్ర నడుస్తుంది. మొన్న యాచారం మంచాలు కూడా మంచి స్పందన వచ్చింది. అక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి స్పందన వచ్చింది. అంబర్పేటలో సభ సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం కంపల్సరీ. సో ఇదండి మరి పండుగల జయశ్రీ రాజు గారు, అలా చూసిన జయపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం. ఈరోజు మరి వీడికి మల్రెడ్డి రంగారెడ్డి గారు పాదయాత్ర రూపంలో వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఎకరవ చేసే అవకాశం కూడా ఉంది కనుక. సో రమేష్ బాబు గారు, ఏమనిపిస్తుంది మరి పాదయాత్రలు బాగా వేడెక్కిస్తున్నాయి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో? నివేదిక సభ అని ఒకసారి మరి ప్రజల సమస్య తెలుసుకుంటాను ఏం నమ్మాలి అసలు? అయితే ఇంతకుముందు మన మున్సిపల్ కాకముందు, నగర పంచాయతీ కాకముందు మనది గ్రామ పంచాయతీ ఉండే. అప్పుడు నేను వార్డు సభ్యునిగా 2001 నుంచి 2005-6 వరకు నేను గ్రామ పంచాయతీ సభ్యునిగా పనిచేశాను. అప్పుడు ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేయించిన, డ్రైనేజ్ వర్క్ చేయించిన. అదే నగర పంచాయతీ మున్సిపల్ అయినాక అదే ట్యాక్సుల నిధులన్నీ తీసుకుపోయి మన గవర్నమెంట్ వాళ్ళు దళిత బంధు అని అదేవిధంగా ట్యాక్సులు తీసుకుపోయి మన వివిధ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పేరుతోటి అనవసర ఖర్చులు పెడుతున్నారు. కానీ అది మున్సిపల్ అయినట్టే కానీ అసలు అభివృద్ధి అనేదే లేదు. మేము 2001 నుంచి 2005లో చేసిన ప్రతి గల్లీ సీసీ రోడ్లే ఇప్పటికీ అవే ఉన్నాయి. ఇంతవరకు అలాంటిది సీసీ రోడ్లు అంటూ ఏమీ చేయలేదు. కానీ గ్రామము పోయి మున్సిపల్ అయింది, పట్టణం అయింది కాబట్టి అసలు అవసరమైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. మేము తెలంగాణ వచ్చినాక అది చేస్తాము, ఇది చేస్తాము, నిధులు నియామకాలు చేస్తానని పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు వీళ్ళ పరిస్థితి ఉన్నది. ఈసారి మాత్రం ఖచ్చితంగా, ఒకప్పుడు నేను కేసీఆర్ అభిమానిని, నాకు తెలంగాణ కావాలని నేను ఎంఎస్సీ చేసిన వ్యక్తిని. ఇప్పుడు నాకు జాబు లేదు, ఏం లేదు, అదే ఏదో మామూలుగా పని చేసుకునే ఉంటున్నా. కానీ ఆ నిధులు నియామకాలు లేవు, ఏమీ లేవు. వచ్చిన డబ్బుని మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి తప్ప వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. మన భూములు అమ్మొద్దు చేయొద్దని ఒకప్పుడు పోరాడిన వ్యక్తి ఇప్పుడు మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వము 70,000 కోట్లతోటి మిగులు బడ్జెట్ ఉంటే ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిండు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు.
అది పరిస్థితి. వీళ్ళు పని చేస్తున్నది ఏమీ లేదు, పేరు మాత్రం గొప్ప, అంతేగాని అంత ఏం లేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా కష్టపడి అతన్ని గద్దె దించాలని నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో మరి అంబర్పేట మున్సిపాలిటీలో ఈరోజు మరి మల్లెడ్డి రంగారెడ్డి గారి పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో మరి బస్వ రాజేంద్ర గారు ప్రస్తుతం మనతోటున్నారు. మరి వారి యొక్క డివిజన్లో జరుగుతున్న సందర్భంలో వారి మాటలు తెలుసుకుందాం. సో ఏమనిపిస్తుంది, ఏం చెప్పే అవకాశం ఉంది మీ నాయకుడు? ఈరోజు ఏఐసిసి ఆదేశానుసారం గత 4 నెలల కిందట శ్రీ రాహుల్ గాంధీ గారు మా అధినేత జోడో యాత్ర ప్రజల సమస్యపై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వివిధ వర్గాలని అందరినీ కలుస్తూ ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుంటూ దేశం మొత్తం పాదయాత్ర జరపడం జరిగింది. అదేవిధంగా ఆయన పాదయాత్రని ఆదర్శంగా తీసుకుంటూ ఖచ్చితంగా మన ఉన్న స్టేట్లో ఉన్న ఇబ్బందులని సమస్యలపైన మా టీపీసీసీ అధ్యక్షులు గారు రేవంత్ రెడ్డి గారు ఈ పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. దానికి ఆదేశానుసారము మా ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్లో కూడా గత 20 రోజుల నుంచి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు మా పెద్దంబర్పేట మున్సిపాలిటీలోని టౌన్లో ఈరోజు పెద్దంబర్పేటలో ఈ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఈరోజు మల్లెడ్డి రంగారెడ్డి గారు ప్రజల సమస్యలు మేము మా మున్సిపల్ ఫండ్ నుంచి కొన్ని సమస్యలపై పనులు చేసినప్పటి వరకు కానీ ఇవి సరిపోని విధంగా ఉన్నాయి ఈ ఫండ్స్. ఈ విధంగా మొత్తం మేము కంప్లీట్గా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాము. ఇక్కడున్న గవర్నమెంట్ కానీ అది కానీ ఎలాంటి సమస్యలపైన ఎక్కువ ఫోకస్ చేయకుండా ఓన్లీ పథకాలకు రూపంలో చేసి జనాలని బిచ్చగాలుగా మారుస్తుంది. ఈ విధంగా ఇది పోతే రేపు రాష్ట్రం ఎక్కడ పోతుందో ఇదంతా ప్రజలకు మేల్కొల్పుగా చేస్తూ మా మల్లెడ్డి రంగారెడ్డి గారు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రజలలో వారికి కావాల్సిన వసతులు కానీ ఇప్పుడు గతంలో ఇచ్చిన ఇట్లా ఈ భూములు కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఇంతకుముందుకు సాగు కోసం ఇస్తే ఈ రోజు నాడు గవర్నమెంట్ అవన్నిటిని లేఅవుట్లుగా చేస్తూ ఇవి అక్కడి నుంచి తీసుకొని వారిని ప్లాట్లుగా మారుస్తూ అమ్ముకుంటుంది. ఈ విధంగా పోతే గవర్నమెంట్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పన్నది, ఇండ్లు ఇస్తా అన్నది, ఎక్కడ అవి దాఖలాలు గిట్లా లేవు. ఇప్పటి వరకు ఇచ్చిన ఇండ్లు అంటే ఇట్లా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు సహకారం ప్రోత్సాహంతో ఇక్కడ వచ్చిన ఇండ్లు గిట్లా ఆయన సహకారంతో రావడం జరిగినాయి. ఈ రోజు నాడు ఇక్కడ ఉన్న సమస్యలపైన గవర్నమెంట్ స్పందిస్తలేదు కనుక ఈరోజు ఈ కార్యక్రమం ఖచ్చితంగా జయప్రదం చేసి ఆ సమస్యలని గవర్నమెంట్ దృష్టికి కానీ మేము వచ్చినాక నెక్స్ట్ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు కాబోతున్నారు కనుక ఆ సమస్యలపై రేపటి నాడు దృష్టి సాధించి వారికి ఏమి కావాలో నెక్స్ట్ ఫర్దర్గా సహకరిస్తాడని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదండి మరి ఈరోజు మరి మల్లెడ్డి రంగారెడ్డి గారు అంబర్పేట వస్తున్న సందర్భంలో గతంలో ఏదైతే వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ వచ్చినటువంటి నిల్లు కానొస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చేసింది ఏం లేదు. ఒక స్కూల్ కానీ, ఒక కాలేజ్ కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. సో ఎంతసేపు ఉన్నా కూడా రంగులు అద్దుతున్నటువంటి ప్రభుత్వమే కానీ తెలియజేశారు. చూస్తుండే విధంగా కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు, పెద్దంబర్పేట.